మరణం అది అందరికీ తప్పదు. కాని మరణాన్ని జయించి మోక్షాన్ని పొందగలమా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక అద్భుత రహస్యముంది, మీకు తెలుసా? 8వ అధ్యాయం 12వ, 13వ శ్లోకాలలో కృష్ణుడు మరణ సమయంలో ఒక యోగి ఎలా తన ప్రాణాన్ని నియంత్రించాలో వివరించాడు. ఇది సాధారణ విషయం కాదు, అపారమైన యోగశక్తితో మాత్రమే సాధ్యం. ముందుగా శరీర ద్వారాలన్నింటినీ మూసివేయాలి, అంటే ఇంద్రియాలను పూర్తిగా వెనక్కి తీసుకోవడం. మనసును హృదయంలో స్థిరపరచాలి, అంటే అన్ని ఆలోచనల నుండి మనసును విముక్తం చేసి ఏకాగ్రతను కేంద్రీకరించాలి. తరువాత ప్రాణశక్తిని తల పైభాగానికి తీసుకురావాలి. ఇది చాలా లోతైన ప్రక్రియ. అపాన ప్రాణ వాయువులను సమన్వయం చేయడం ద్వారా జరుగుతుంది. ఆ సమయంలో ఓం అనే ఏకాక్షర బ్రహ్మాన్ని స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెట్టాలి. ఇలా మరణించేవాడు పునర్జన్మ లేని పరమగతిని, అంటే మోక్షాన్ని పొందుతాడు అని కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. ఇది యోగులకు మాత్రమే సాధ్యమయ్యే అత్యున్నత స్థితి. కేవలం భౌతిక శరీరం నుండి బయటపడటమే కాదు, సంసార చక్రం నుండి శాశ్వత విముక్తి, మరణ భయాన్ని పోగొట్టి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం. ఈ జ్ఞానం మనకు జీవితంపై కొత్త దృక్పథాన్ని ఇస్తుంది, అంతిమ లక్ష్యం వైపు నడిపిస్తుంది. ఇది కేవలం పురాతన బోధన కాదు, నేటికి ఆచరణీయమైన మహత్తర రహస్యం. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.